అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా సోదరీమణులారా, రంజాన్ మాసంలో మనం ఉపవాసం ఉంటాం కదా. సో పేదవారిపై సానుభూతి కనికరం కూడా చూపించాలి. అది కూడా ఉపవాసంలోని ఒక అంశమే. అయితే ఆకలి దప్పుల వల్ల అలమటించే వారి గురించి, రోజుకు ఒక్క పూట కూడా ఒక్క రొట్టె ముక్కను సైతం నోచుకోలేని వారి గురించి ప్రతి ఒక్క విశ్వాసి అంచనా వేయగలగాలి. మనం ఉపవాసం ఉంటున్నాం, మనకు ఆకలి బాధ ఏంటో తెలుస్తుంది కదా. అలా రోజుకు నార్మల్గా జనరల్గానే ఫుడ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకలితో బాధపడేవారు చాలామంది ఉన్నారు. వారి యొక్క బాధను మనం అర్థం చేసుకోగలగాలి. వారి యొక్క ఆ కష్టాలను, ఆపదలను తెలుసుకొని వాటిని దూరం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది కూడా ఉపవాసాల ఉద్దేశాలలోని ఒక అంశమే. రంజాన్ మాసంలో సానుభూతిని అలవర్చుకోవాలి. ఉపకారం అనేది ఇతరులకు ఎక్కువగా చేసే ప్రయత్నం చేయాలి. పరస్పరం ప్రేమాభిమానాలు, కనికరం, మృదువైఖరి, సానుభూతి, దయ, ఉపకారం, సోదరభావం లాంటివి మనలో సద్గుణాలు అనేది జనించాలి. వారి మీద ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడాలి. మనకు ఇలాంటి ప్రౌడ్నెస్ ఉండకూడదు. డబ్బు ఉంది కదా అని కొందరికి చెప్తున్నాను, అందరికీ కాదండి. వితంతువులకు, అనాథలకు, పేద సోదరులకు, పేదవారికి కష్ట నష్టాల్లో వారికి పాలు పంచుకొని వారి పట్ల సానుభూతిని చూపిస్తూ ఈ మాసపు శుభాలను పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎంతో కొంత మన ఇరుగు పొరుగు చుట్టుపక్కల వారు ఉంటారు కదా, వారు జకాత్ ఇవ్వమని ఇంటికి పదే పదే వస్తుంటారు. మనం కొందరు ఏం చేస్తారంటే, రేపురా, ఎల్లుండిరా, తర్వాత వచ్చినప్పుడు ఇస్తాను అని అంటారు కదా. వాళ్ళను ఊకే అలా తిప్పిపించుకోవడం, 2-3 సార్లు ఇంటికి రప్పించుకోవడం, ఎలాగో ఇస్తాం కదండి, 2-3 సార్లు వాళ్ళని ఎందుకు అలా చేయడము? వచ్చినప్పుడే ముందుగానే వాళ్ళు ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఇస్తే మనకు మంచిగా అనిపిస్తుంది, వారికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది, దువా కూడా చేస్తారు. వాళ్ళని 2 సార్లు 3 సార్లు తిప్పిపించుకోవడం అనేది మనకు తగదు, మంచిది కాదన్నట్టు. వాళ్ళు ఇబ్బంది పడిపోతారు కదా. ఉపవాస స్థితిలో మీకు తీవ్రమైన ఆకలి దప్పుల అనుభూతి కలిగినప్పుడు ఒక పూట కూడా రొట్టె ముక్కను నోచుకొని అన్నార్తులు కూడా ఉంటారు కదా. వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. అలాంటి దీనులకు వారి వద్ద తమ అవసరాలను తీర్చుకునేందుకు డబ్బు కూడా ఉండదు. వారు రాత్రులు ఫుట్పాత్ల పైన కూడా, ఇంకా చలికాలంలోనైతే ఆకాశం కిందనే ఎలాంటి పరుపు దుప్పటి లేకుండానే గడిచిపోతుంటారు, పడుకుంటారు. వారు సరైన వైద్య సదుపాయాలకు కూడా నోచుకోవడం కానీ, వ్యాధి ఎప్పుడైనా వచ్చినప్పుడు వ్యాధికి సరిపడా ఆహారం కూడా లభించదు, డబ్బులు కూడా ఉండవు హాస్పిటల్కి వెళ్ళడానికి. హాస్పిటల్కి వెళ్ళాలంటే వారికి డబ్బులు ఉండాలి కదా, ఫుడ్కే డబ్బులు ఉండవు, హాస్పిటల్కి ఎలా వెళ్తారు? ప్రతిరోజు ఎందరో వ్యక్తులు పేదరికం, దారిద్ర్యం వల్ల తమ ప్రాణాలను వదులుతున్నారు. మనం ఇరుగు పొరుగులో కూడా ఎందరో అభాగ్యులు కాలే కడుపు మంటలు చల్లార్చుకోలేకపోతున్నారు. మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియచేశారు. రంజాన్ సానుభూతి మాసం. హజరత్ ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు వారు ఇలా, ఆయన ఉల్లేఖనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు. అందరికంటే ఎక్కువ దానశీలుడు ముహమ్మద్ ప్రవక్త రంజాన్ మాసంలో అందరికంటే ఎక్కువ దానశీలుడు. రంజాన్ నెల ప్రారంభం కాగానే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరికంటే మరింత దానశీలులుగా మారిపోయేవారు. హజరత్ ఆయిషా రజల్లాహు అన్హా వారు ఇలా తెలిపారు. రంజాన్ నెల ప్రారంభం కాగానే ఆయన అంటే సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరికంటే ఇదివరకంటే ఎక్కువగా ధర్మాత్ములుగా మారిపోయేవారు, అనేకంగా ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు. హజరత్ ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం రంజాన్ మాసం రాగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి ఖైదీని విడుదల చేయిస్తారు. ఇంకా బిచ్చగాళ్ళందరికీ కొద్దో గొప్ప తప్పకుండా ఇచ్చేవారు. ఆయన దగ్గర ఉన్న సంపాదన ఎంతో కొంత వారికి దాన ధర్మాలు చేసేవారు. ప్రవక్త వారు అత్యధికంగా దాన ధర్మాలు చేసేవారు. ఆయన ఎక్కువగా పేదరికాన్నే కోరుకునేవారు. అయితే సోదరులారా, మనం ఏం చేయాలి అంటే, మనల్ని చేయి చాపి అడిగిన వారికి లేదు కాదు అనకుండా ఎంతో కొంత ఇచ్చి పంపే ప్రయత్నమే చేయండి, వట్టి చేతులతో పంపకుండా.
వారు వస్తున్నారు అంటే మన పుణ్యాలు పెరుగుతున్నాయి, మనం దానం చేసిన దానం వల్ల మన పుణ్యం పెరుగుతుంది అని సంతోషపడాలి. కానీ అయ్యో ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారా, నేను ఏమి ఇవ్వాలి, ఎంత డబ్బులు అయిపోతాయి అని అలా ఆలోచించకూడదు. మన దగ్గర ఉన్న డబ్బులు మనవి కాదు, మనం ఏదైతే సహాయం ఇతరులకు చేస్తామో అదే మనది. అయితే వారిని ఊకే మళ్ళీ మరలా తిప్పించుకోకుండా ఒక్కసారికే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. జకాతు ముందే ఇవ్వండి, వాళ్ళు చాలా సంతోషపడతారు. మీకు ఎంత స్తోమత ఉంటే అంత ఇతరులకు ధర్మాలు చేసే ప్రయత్నమే చేయండి. ఉపవాసం అనేది ఓన్లీ మన కడుపుకి మాత్రమే కాదు, మన కంటికి. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు, చెడు ఆలోచించద్దు. కుటుంబంలో మంచిగా మర్యాదగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఇంట్లో వారికి సహాయం చేయండి, వాళ్ళు చాలా సంతోషపడుతుంటారు. మగవాళ్ళకి చెప్తున్నాను, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంటి పనుల్లో కాస్త కొంచెమైనా అట్లీస్ట్ సహాయం చేయడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.